రష్మి మా నువ్వు ఎంత డోర్లు కొట్టినా డ్రమ్ములు కొట్టినా నేను ప్రేమించిన వెళ్ళిపో. రోజు రోజుకి నేనంటే ప్రేమ ఎక్కువైపోతుంది. ఎడరా నువ్వు పొద్దున డోర్ కొడతాను. చలపతిరా భూపతిరా నువ్వేంటనే ఇక్కడ ఏరా మనుషుల్లా గుర్తుపట్టలేంత తాగుతున్నావురా నువ్వు. ఆ చేతిలో బాటలు ఏంటి, పక్కన అమ్మాయి ఏంటి, ఏంట్రా ఇదంతా? నీ జీవితం బాగుండాలని నాన్న అక్కడ దేవుడి దగ్గర అగరబత్తులు వెలిగిస్తే ఇక్కడ నాన్న ఫోటో దగ్గర నువ్వు సిగరెట్ వెలిగిస్తున్నావురా నువ్వు. అంటే ఏదైనా పోగే కదా వచ్చేది, చేయమనుకుంటున్నావా? ఆయన పొద్దున తాగడానికి నీకు అంత అవసరం వచ్చిందిరా? నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏముందని ప్రేమిస్తున్నావు అక్కడ? ఏముందని ప్రేమిస్తున్నావు? ఆయన కాదు, అదే నేను కళ్ళు పడి పట్టించుకోను. నేను ప్రేమించే అమ్మాయి పక్కింట్లో ఉండదన్నయ్య, పేరు ఇంద్రజ. ఆ అమ్మాయికి నా ప్రేమని చెప్పలేక 2 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నానన్నయ్య. 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని పడేయలేకపోయావా? అదే నేనైతే 2 గంటలు దాన్ని అమ్మని పడేసావండి రా. కరెక్ట్. ఏ వంశంలో పుట్టావురా నువ్వు? ఈ వంశంలో పుట్టి సిగ్గులకు అలా మాట్లాడడానికి ఎక్కడ పక్కనే ఉంటదని నేను మాట్లాడతాను. అనే నీకెందుకనే రిస్క్? తమ్ముడు సంతోషాన్ని తమ్ముడు బాధను పంచుకున్న వాడే అన్నయ్యరా. అర్థమైందా? ఎంత కష్టమైనా సరే మీ ఇద్దరిని ఒకటి చేస్తా. అర్థమైందా? సుధీర్ రావు, చలపతిరావు, సన్నాఫ్ భూపతిరావు. అవును భూపతిరావు. ఇంద్ర గారు బయటకు రండి ఒకసారి. ఏమైందండి? ఎవరు మీరు? హలో, ఏమైంది? ఏం కావాలి? ఎవరు మీరు? ఏదో చెప్దామని వచ్చా, మర్చిపోయా. గుర్తొచ్చినప్పుడు మళ్ళీ వస్తా. డోర్ వేసుకోండి. ఏంటో ఏమా ఇదేదో రేష్మిలా ఉంటదేమో అనుకున్నాను, ఇది రేస్ గుర్రంలో ఉందేంటి ఇది? చూసావనయ్య? చూడడం కదరా, చెప్పరిచ్చాను. అదేరా బూమర్లా ఉంది పాప అంటున్నా. ఇప్పుడు చెప్పనయ్య, నేను మందు తాగడం రాంగా? మందు కాదురా, నువ్వు విషం తాగినా తప్పులేదురా. అరే నేను ఇప్పుడు చెప్తున్నాను రా, మన ఇంట్లో కుడి కాలు పెట్టేది అమ్మాయిరా, మన ఇంట్లో కుడి చేత దీపం వెలిగించేది అమ్మాయిరా. నేను ఫిక్స్ అయ్యాను, నువ్వు కూడా ఫిక్స్ అవ్వు. కన్ఫర్మే కదా? వెన్నుపోటు కన్ఫర్మ్. వెన్నుపోట్లేదు, గింటి పెట్టలేదు అంటున్నారు. వెన్నుపోటు అంటే నువ్వేం కంగారు పడకు. ఎవరనుకున్నావు? చలపతిరావు, సన్నా భూపతిరావు, చెప్పు. సుధీర్ రావు, బ్రదర్ ఆఫ్ చలపతిరావు. అది లవ్ యూ టు. నేనున్నాను నీకు. అలాగే లేట్ చేయకుండా విషయానికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళి డోర్ కొట్టి దుప్పటి అడుగుతాను. ఆ గ్యాప్ లో నువ్వు బల్లి, ఆ బల్లే గానీ అమ్మాయి వచ్చి నీ మీద వాళ్తుంది. సూపర్ అనే. అదే బల్లి ఉందా? బల్లి ఇంద్రజ గారు, నేనేసేస్తా. ఇంద్రజ గారు ఏం కావాలండి? ఇంద్రజ గారు, మా తమ్ముడు దుప్పట్లన్నీ డ్రై క్లీనిక్ ఇచ్చాడంట, ఒక దుప్పటి ఇస్తే కప్పుకుంటామండి. అయ్యో, అందులో ఇంతేముందండి? ఈ రోజుల్లో ముఖం తుడుచుకోవడానికి ఖర్చిపోయారు, అలాంటిది అడగగానే దుప్పటిచ్చారు కప్పుకోవడానికి. ఎవరా భూమి మీద మానవత్వం లేని మనుషులు లేరన్నారు? చూడరా, టన్నులు మానవత్వం మనుషులు ఉన్నారా? చలపతిరావు గారు, ఇంత చిన్న బెడ్షీట్ కోసం అంత పెద్ద స్పీచ్ ఎందుకు? పురావస్తు శాఖలో తవ్వకాలు ఇంత విగ్రహం కనపడితేనే ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తారు. అలాంటిది మానవత్వంతో నిండి ఉన్న ఈ 5 అడుగుల విగ్రహం గురించి ప్రపంచానికి చెప్తే ఏమైంది? తప్పేంటండి? నేను తప్పుగా చెప్పాను అనిపిస్తే మీ దుప్పటి మీరు తీసుకోండి. అయ్యో, మీరు చెప్పిందంత ఉన్నదే కదండి, తప్పేముంది? బల్లి అంటే తీరా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ నాకు బలంటే చచ్చేంత భయం అండి. అనయా అదేంటనయా? బలి నేను సీరియస్ కౌలించుకుంది. ఇప్పుడు నీకు కౌగిలించుకోవడం కావాలా, తను నీకు దగ్గర అవడం కావాలా? దగ్గర కావాలి. తను నీకు దగ్గర అవడానికి నేను దానికి దగ్గర అవుతున్నాను రా. అంత క్లారిటీగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇప్పుడు అంత డౌట్ గా ఉంటే ఇంకోటి చేద్దాం. ఇప్పుడు దుప్పటి అడిగాం కదా, దిండి అడగడానికి వెళ్దాం. మళ్ళీ బల్లి నేను దిండి అడుగుతా. ఈసారి నేనే దిండి అడుగుతా, నేనే బల్లేస్తాను. సుధీర్ అక్కడ ఉన్నాను. ఇంద్రజ గారు, ఏం కావాలండి? దుప్పట్లతో బస్సు దిండు కూడా డ్రై క్లీనింగ్ ఇచ్చాము, ఓ దిండు ఉంటే ఇస్తారా? దిండు డ్రై క్లీనింగ్ ఇవ్వడం ఏంటండి? అయ్యో పిచ్చి కాకపోతే తీసుకోండి. సుధీర్ బల్లి అంటారా?
అమ్మ నేనే వేయాలి, నేనే తీయాలి. 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ సారీ అండి, నాకు బల్లి అంటే చాలా భయం అండి. అయ్య బాబోయ్ సిగ్గే. అదేంటన్నయ్య, మీటర్ దూరంలో నన్ను వదిలేసి కిలోమీటర్ దూరంలో నిన్ను కౌగిలించుకుంది. నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి నీతో దగ్గర అవటం కావాలా? మీరు కూడానా? నీకు క్లారిటీ కావాలా, అమ్మాయి దగ్గర అవడం కావాలా? అమ్మాయి నాకు కావాలి కదా. అరే అమ్మాయి నీకు దగ్గర అవడానికి నేను అమ్మాయికి దగ్గర అవుతున్నాను రా. అంతే తప్ప నువ్వు వేరే భూతత్వంలో పెట్టి చూపొద్దురా. ఆర్ఆర్ని కన్ఫ్యూజ్ అయినా. ఆర్ఆర్ని నమ్ముతున్నా కానీ అన్నయ్య నమ్మవారా నువ్వు? చలపతిరావు మర్చిపోతున్నావు నువ్వు. ఏంటో అంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ లేదు, నాకు క్లారిటీగా ఉంది. నువ్వురా. చలపతిరావు గారు, ఇంద్రజ గారు, దిండు దుప్పటి అడిగారు, మరి చాప అడగడం మర్చిపోయారే? అంటే దిండు దుప్పటి అడిగాను, మళ్ళీ చేప కూడా అడిగితే బాగుంటుందో బాగుండదు అని. దిండు దుప్పటి ఇచ్చిన దాన్ని చాప ఇవ్వలేనా? ఏంటి అలా చూస్తున్నావు? వ్యాపారం సాపదాకు వచ్చిందేంటా అని. వ్యాపారం శాప దాకా వచ్చినా నీకు దగ్గర అవడం కోసమే. వ్యవహారం నీతోనే కదరా. ఆనందంతోనే బ్రతుకుతున్నా. నువ్వు ఎందుకు అంతలా డౌట్ పడుతున్నావు? నీకంత క్లారిటీ ఉంది కదన్నయ్య. నాకు అంత క్లారిటీ ఉందిరా, నన్ను నీకు దగ్గర అవడానికే. అంతే. చలపతిరావు గారు, ఈ రోజు శ్రావణ శుక్రవారం అండి. నాకు మంచి మొగుడు రావాలని ఇంట్లో పూజ చేస్తున్నాను. టిఫిన్ తప్పకుండా రావాలండి. తప్పకుండా మీకు మంచి మొగుడు వస్తాడు. మీరు పూజని గ్రాండ్ గా చేయండి, మీ పూజ తప్పకుండా ఫలిస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు మీ తమ్ముని కూడా వెంట పెట్టుకున్నాండి. చూసావరా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నువ్వు చూసావా అమ్మాయి కదా నిన్ను పిలిచింది ఇప్పుడు. సారీ అన్నయ్య. చలపతిరావు అమ్మాయి ఎలా పిలిచింది కాబట్టి పదండి. దా ఇంద్రజ గారు వచ్చేసారా? రండి, ఇదిగోండి ప్లేట్స్ తీసుకోండి. ఇడ్లీ, వడ, కారపొడి, మరి నెయ్యి. పోయి అయ్యో, ఇడ్లీ, వడ, కారపొడి, నెయ్యి పక్కనగా వడ్డించుకోండి. రే నువ్వు మళ్ళీ భూతత్వంలో పెట్టి చూస్తున్నావు. నెయ్యి పోసిన మాత్రాన నీ క్లారిటీ ఉంది కదండి. నా క్లారిటీ ఉందిరా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. క్లారిటీ ఉంటే చాలు. అయ్యో, వాటర్ తాగండి. అంత పొలం అవుతుంటే పక్కన నీళ్ళు తాగొచ్చు కదండి. నేనే తాగాలి. చాలండి, టిఫిన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అర్ధం ఇడ్లీ కూడా తినేసేయండి. చాలండి, కడుపు నిండిపోయింది. అర్థమైందండి. ఈ అర్ధం ఇడ్లీ మీరు ఎందుకు పెట్టారో నాకు చాలా బాగా అర్థమైందండి. నాకు కూడా ఇడ్లీ మిగిలిపోయింది, నేను వదిలేస్తాను. నేను తిన్నాను. అరే తినండి. పర్లేదు వదిలేసా. అయ్యో, నచ్చుకోండి, కుక్కకి వేసేసేయండి. మొత్తం అన్ని అడిగే చెత్తం నాకేం చేయట్లేదు. దారా టిఫిన్ చేసావుగా, కడుపు బాగా నిండి. చలపతిరావు గారు, అవునండి. నేను మీ తమ్ముడితో కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలండి. చూడరా, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నావు కదా నన్ను. చూడు అమ్మాయి పిలుస్తుంది. పిలిచింది అనే ఒకసారి వెళ్ళి మాట్లాడి చెప్తాను. నన్ను ఆశీర్వదించండి. నేను ముందు మాట్లాడేసి నేను మాట్లాడతాను. అసలు సెట్ అయింది. చెప్పండి. అసలు ఇప్పుడు ఏం చెప్పారో నాకేం అర్థం కావట్లేదండి. అసలు ఈ ఫీలింగ్ ఏమంటారో కూడా తెలియట్లేదండి. నాకు తెలుసు అండి ఆ ఫీలింగ్ ఏమంటారు, నాకు తెలుసు. మీరు చెప్పండి. 4 రోజులు ఆగి చెప్దాం అనుకున్నాను, 4 నిమిషాలు కూడా ఆగలేకపోతున్నాను. ఆపకూడదు ఇలాంటి టైంలో. చెప్పండి మొత్తం. అంటే మీ అన్నయ్య గారి ముందు చెప్పడం కొద్దిగా సిగ్గుగా ఉంది. మీ అన్నయ్యని కొద్దిగా పక్కకి వెళ్ళమని చెప్పరా? అనే ఏంటంటే ఎలా అంటారు? నన్ను మీకు దగ్గర చేయడానికి మా అన్నయ్య మీకు దగ్గర చేయడు. అలా నన్ను నిలిపమంటారా? మీరు చెప్పి ఏమంటారు? నా గుండెకి తగిలే ముందు మా అన్నయ్య చెవులు వినపడాలి. ఎవరు? అలాంటి నిలిపమంటారు ఏంటి? చెప్పండి. మీరు అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నానయ్య,
చెప్పేస్తున్నాను. చెప్పేసేది. నాకు మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఉందండి. అదైతే ఎందుకు లేట్? అరే అరే సుధీర్, తప్పుగా అనుకోకరా. అమ్మాయి ఎక్కడికి పోవట్లేదురా, మన ఇంట్లోనే ఉంటుంది. మన గడప దొక్కుంది. మన గడపలోనే వస్తుంది, మన ఇంట్లోనే దీపం పెడుతుంది. మాట తప్పలేదు. బాగా పగలేం పెట్టుకోకు. క్లారిటీ ఉందిగా. ఒకసారి చెప్పరా. చలపతిరా, చలపతిరా. ఎంత కక్కుర్తి పడ్డానేంట్రా. బల్లి నేను తాండుకోగులించుకుంది, ఆడి దొక్కతే వాటర్ ఇచ్చింది. అనవసరంగా దీన్ని కూడా వద్దన్నాను. మినరల్ వాటర్ కక్కుర్తి పడి కార్పొరేషన్ వాటర్ వదిలేస్తే ఇలాగే అవుతురే. రష్మి, ఇప్పుడు నాకు నీ ఓదార్పు కావాలి. ఓకే, నాకు సెట్ చేస్తా నువ్వు సెట్ చేసుకెళ్ళిపోయాడురా. ఈ అమ్మ అన్ని స్కిట్లో నేను తీసుకెళ్తా, నువ్వు నాకే అమ్మ ముగుళ్ళో ఉన్నావు బాబు. నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవడికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని, ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున పొద్దు నాకెందుకు తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవాంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అప్పారావు కిలో మేక పేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చళ్ళారా. ఏం నాగరాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాడు బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. పొలాలేసే పనే. పర్వాలా, ఏమండి మీరు ఇంకా వెళ్ళలేదా? ఎవడు? నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఆ ఇల్లన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దాన్ని కొట్టేస్తావంటే ఇప్పుడు చింతకాయ పచ్చడిగా పుట్టాలా కోసి రకాల. ఎవడు వాడు చెప్పు. మీకేమైనా మైండ్ దొబ్బిందా? ఎవడు వాడంటే నేనేం చెప్పను. అమ్మో, మొగుడికి ఎదురు మాట్లాడే ఆడదాన్ని నేను ఊర్లోనే చూడలేదమ్మో. నాకెదురు తిరుగుతావే. ఈ చింతకాయ పచ్చడి గాడి మంచోడు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే చింతకాయ గాడైతే కట్టుబట్టలతో పుట్టింటికే పంపించేసేవాడు దాన్ని. ఇదిగో బామ్మ, నువ్వు అనుకుంటున్నా మంచోని కాదు. దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపిస్తా. ఎలవే, ముందు నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టింటికి వెళ్ళిపో. వెళ్తాను. ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొట్టి నీ దగ్గర ఉండే కన్నా మా పుట్టింట్లో ఉండడం బెస్ట్. అరే నాగరాజ్ గా, రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? వీడు పాలోడు కదే బామ్మ. అదేరా నాగరాజ్ గా, రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడే. అన్నయ్య లోపలి పిల్లాన్ని కొట్టి పంపించేసావురా నువ్వు. నీ వాటర్ నేను ఆ బంగారం లాంటి పిల్లల్ని నేను పుట్టింటికి పంపించాను కదే. అయినా మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, నువ్వెందుకు పోవే? ఎవరు చింతకాయలు రాలినప్పుడు వాళ్ళు పోతారు, నా చింతకాయలు రాలినప్పుడు నేను పోతా. మురళి, అసలు ఈ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోలా చెప్పు మురళి. ఏం చేసావు బామ్మ? నేనేం చేస్తాను రా, పక్కింటోడే కదా సాయం చేద్దాం అనుకున్నా అంతే. సాయం చేసావంటే నేసమోహందానా? బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసి సాయం అంటావా? పరిమళ వస్తున్నాగే పరిమళ. నాకేంటే ఈ టార్చరు? ఏ మూల నుంచి ఏం తీసుకుని వస్తున్నా భయపడి వస్తున్నానే. కాస్త కాముగా బతికినవే నన్ను. నువ్వు ఒక మనిషి అసలు అర్థం కాదు. కాళ్ళు పట్టుకుంటానే. నీ మనవడని చెప్తే ఆడపిల్ల ఈ గల్లీలో చూడట్లేదే. ప్లీజే, నీ బ్రెయిన్ దొప్పింది. మంచి పాట పెడతాను, వినవే ప్లీజ్. వినవే.
నేను వెళ్ళేటప్పుడు ఏ పాట పెట్టారు, నేను వచ్చేటప్పటికి ఏ పాట వేసుకొని ఉన్నావే? రెండిట్లో గుడే ఉంది కదరా. నేను పెట్టిన పాటలో స్వామి గుడిలో ఉన్నాడే, నువ్వు పెట్టుకున్న పాటలో స్వామి గుడి వెనకాల ఉన్నాడే. కాటికి కాలు చాపాల్సిన వయసులో ఐటమ్ సాంగ్ కోసం గుడి వెనక నా చెప్పా. ఇంకొకసారిగా తప్పు చేసామంటే ముఖం పగిలిపోదు. కోతి మొక్కుందానా. ఆ దరిద్రుడికి డాన్స్ రాదు, నాకు డాన్స్ వచ్చింది కుళ్ళు వాడికి. ఎరా పడితే ఏంటది? కేక్. ఈ రోజు నా బర్త్డే, నేను కేక్ కట్ చేయాలి. నేను చేస్తానుగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నేను మా డాడీకి చెప్తాను. అరే చింతగా డాడీ కాదు, వాళ్ళ డాడీకి చెప్పుకో. నేను మా డాడీకి చెప్తాను. నా ఇంటి ముందు నుంచి ఏ వస్తువు అయినా నాకు దక్కాల్సిందే. ఇది ఓబ్లేసు కదా. ఒరే ఓబ్లేసు, ఏంటి పక్క నుంచి వెళ్ళుకుంటూ పలకరించబోతున్నావు చింతకాయగా? ఓ నువ్వా కాంతం? ఆ వయసులో నిన్ను పలకరిస్తే పలికావా? అందుకేగా ఇప్పుడు పలకరిస్తున్నా. బాగుంది. పొయ్యారిపోయిన తర్వాత నీళ్ళు కాగబెట్టుకోమందట, నీళ్ళాడదే. చివరి కోరికలు అనుభవించాల్సిన టైంలో చిలుపు కోరికలు నాకెందుకే కాంతం, నన్ను వదిలియే. చెయ్యండి బాబు. అమ్మో, నువ్వు చెయ్యండి ఇస్తేనే కానీ పైకి లేకలేకపోయాను. ఈ రెండు చేతులతో నేను ఏం చేస్తాను రా. నాకన్నీ అర్థమైనా నా దేశ క్షమించు. అదిగో ఆటో. బామ్మా ఇటు రా. అసలు నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఈ వయసులో ఎలా ఉండాలి నువ్వు? అయ్యో చూసారు నా చింతకాయ పచ్చడి. ఎవరు చెప్తే నమ్ముతున్నారు కానీ నేను చెప్తే నమ్మట్లా. నేను చెప్తే ఎవరు నమ్ముతారు? అబ్బా అయ్యో వీళ్ళు కూడా వచ్చేసారే. ఏమైందంటే నా కొడుకు పుట్టినరోజుకి కేక్ పట్టుకెళ్తుంటే సగం కేక్ మింగేస్తుందంట మీ బామ్మ. ఏం బామ్మ ఎదురుకో కేకు తిన్నావా? వాడికి నేను ఎందుకు తింటాను? ఆ చింతకాయ పచ్చడి రోడ్ మీద ఎక్కడ పడేసే నా పేరు చెప్తున్నాడు వాడు చింతకాయ గాడు. బామ్మ నిజం చెప్పు, నువ్వు తిన్నావా లేదా? నిజం చెప్పు. ఆ కేక్ లో తీపి ఉందో లేదని టెస్ట్ చేశా. తీపి తింటే ఇంత తినాలి కానీ సగం కేక్ మింగేస్తావా? నాకు నా పెళ్ళానికి మధ్యలో చిచ్చు పెట్టింది. ఇప్పుడు చూడు నా పెళ్ళమేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. నాకు చూడు నాకు విడాకులు పంపిస్తానని నోటీస్ ఇచ్చిందాయా? ఏంటి బామ్మ ఇది? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే నాకు పొత్తులో చదువు బాగుండేది తెలుసా? మురళి మొన్న మీ బామ్మ మా నాన్నని రూమ్ లోకి తీసుకెళ్లి కిటకితలు పెట్టి నవ్వుంటుందంట. ఏం బామ్మ రూమ్ లో తీసుకెళ్లి కిటకితలు పెట్టావా? పెట్టా. ఎందుకు? నేను జోకేస్తే నవ్వలేదాడు. ఏం జోకేసా? పక్కరే పక్కన దానికి నవ్వట్లాడు. ఇది జోకా. ఈడేమో జోకా అంటాడు, ఈ భర్తలోడేమో కేక అంటాడు, ఇదేమో ఆక అంటది. మధ్యలో నేనేంటి? ఆ మధ్యలో నేనేంటి? మీ ముసలాన్ని కాలు చేత వచ్చి మూల పడేస్తానని పీడ వదలదు. ఏరా చింతకాయ పచ్చళ్ళారా, రౌండ్ అప్ చేసి నన్ను కనిపించేయదు. ఈ కన్ఫ్యూజన్ లో ఎవరు చింతకాయలు రాలుతాయో నాకే తెలియదు రే. చింతకాయలారా మీరు నన్ను కొడతారా? రే నీళ్ళల్లో ఉన్న ముసలికి ఈ ముసలికి బలం ఎక్కువరా. 100 మంది చింతకాయలు వచ్చిన అందరు చింతకాయలు రాలు కొడతాను ఏమనుకుంటున్నావు? కాకతమ్మా ఏజ్ 85, స్పీడ్ 125.